ఎఫ్1 ది మూవీ. 'టాప్ గన్ మ్యావరిక్' డైరెక్టర్ జోసెఫ్ కొసెన్స్కీ ఈసారి ఎఫ్1 రేసింగ్‌తో వచ్చారు. ఎఫ్1 రేసింగ్‌పై మూవీ అంటే ఎ బిట్ రిఫ్రెషింగ్ థింగే. ఎప్పుడో ఏళ్ల క్రితం ఈఎస్పీఎన్ ఛానెల్‌లో ఎఫ్1 రేసింగ్ చూసేవాడిని. దీని గురించి పెద్దగా ఐడియా లేదు గానీ, కాక్‌పిట్ పై నుంచి కార్ కెమెరాతో వచ్చే షాట్స్ భలే ఉండేవి. జస్ట్ వాటి కోసమే చూసేవాడిని. ఎనీవే సినిమా నాకైతే మరీ అంత కాదు గానీ, జస్ట్ యావరేజ్ అనిపించింది. కొన్ని చోట్ల బావుంది, కొన్ని చోట్ల బోర్ కొట్టింది. ఈ టెంప్లేట్ చాలా రొటీన్ అయిపోయింది. ప్రిడిక్టబుల్ ఫార్ములా. మ్యావరిక్ లైన్‌ని ఇంచుమించు ఎఫ్1 రేసింగ్‌లో పెట్టేశారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ యంగ్ ఇద్దరు పర్సన్స్. ముందు గొడవ, నెక్స్ట్ టీమ్. కొన్నిసార్లు ఎక్కిద్ది, కొన్నిసార్లు అంతగా అనిపియవు. దీని విషయంలో అయితే ఇదంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. ఫార్మర్ ఎఫ్1 రేసర్ అండ్ ఇప్పుడు నోమాడిక్ రేసింగ్ చేస్తూ గడుపుతున్న సోనీని తన ఓల్డ్ ఫ్రెండ్ అండ్ టీమ్ ఓనర్ హైర్ చేసుకుంటాడు. నెక్స్ట్ రేసింగ్ ఎలా రన్ అయిందనేది చూస్తారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు. టీమ్‌ని గెలిపించడానికి ఎక్స్‌పీరియన్స్‌డ్ రేసర్ కోసం రూబిన్ వచ్చినప్పుడు, మన హీరో లైఫ్ స్టైల్ చూసినప్పుడు సినిమా ఒకలాంటి హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. రేసింగ్‌లోకి దిగాక ఆ పోర్షన్స్ కూడా కొన్ని కొన్ని బానే ఉన్నాయి. లైక్ బ్రాడ్ పిట్ రేసింగ్ గురించి ఉన్న సీన్స్ బావున్నాయి. మిగతా క్యారెక్టర్స్ అండ్ మిగతా పోర్షన్స్ అన్ని డల్ అయిపోయాయి. క్లియర్‌గా చెప్పాలంటే బ్రాడ్ పిట్ క్యారెక్టర్ స్టార్టింగే కనెక్ట్ అయింది. సో, అలా వెళ్తూ ఉంటది రేసింగ్ సీన్స్ అండ్ సమ్ స్ట్రాటజీస్‌తో. మధ్య మధ్యలో టీమ్‌మేట్ సీన్స్ గాని మిగతావి వస్తుంటాయి. అవి చాలా బోర్ కొట్టించాయి. ఇవి ఎస్పెషల్లీ నేను సెకండ్ హాఫ్‌లో అయితే హెవీగా విట్‌నెస్ చేశాను. ఫస్ట్ హాఫ్ చాలా వరకు సన్నీ రేసింగే ఉంటది. సో, ఒక గంట బావుంది. బట్ సెకండ్ హాఫే పంచాయతీలతో నీరసం తెప్పించారు. కాన్వో వర్కౌట్ అవ్వలేదు. టూ డ్రాగ్ అండ్ లాగ్ చేసినట్టు అనిపించింది. తర్వాత క్లైమాక్స్ రేసింగ్‌కొస్తే నేను పోతా అనేలా. ఇక మళ్ళీ ఆ క్లైమాక్స్ అయితే బానే ఉంది. ఎందుకో మంచి మంచి బీట్స్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ 'వాట్స్ హి డూయింగ్' అన్నప్పుడు గాల్లో తేలిపోతున్నాడు అని ఇలాంటి ఆన్సర్ వస్తది. క్యారెక్టర్ సైడ్‌కి వచ్చే సీన్స్ ఇవి. అదొక ఫీలింగ్ తెప్పించే సీన్. అలాంటివి కొన్ని పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారో అవి పేలాయి. ఇక మిగతావి చాలా ఫ్లాట్, ప్లెయిన్ అండ్ డల్‌గా సాగాయి. సింపుల్‌గా చెప్పాలంటే బ్రాడ్ పిట్ ఉన్న కొన్ని సీన్స్ బావున్నాయి. లైక్ ఇప్పుడు మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 ½ అవర్స్ అయితే ఫస్ట్ 1 అవర్ అండ్ క్లైమాక్స్ 20 మినిట్స్ బావుంది. మధ్యలో వచ్చే 1 ½ అవర్ బోర్ కొట్టింది. మెయిన్‌లీ 'మ్యావరిక్‌లో' ఉండే ఆ కిక్ మిస్ అయింది ఇక్కడ సెకండ్ హాఫ్‌లో. పెర్ఫార్మన్సెస్ వైస్ బ్రాడ్, కెర్రీ, జావియర్ చేశారు. మిగతా వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. హ్యాన్స్ జిమ్మర్ బీజీఎం బావుంది. ఒక చోటైతే ఇంటర్‌స్టెల్లార్ వైబ్స్ లాంటి బీజీఎమే వచ్చింది. టెక్నికల్లీ చాలా సాలిడ్ మూవీ ఇది. ఫైనల్లీ జస్ట్ పర్లేదంతే. మరీ అంత కాదు. ట్రై చేస్తే ట్రై చేసుకోవచ్చు. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.